నమస్తే V10 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుసానాబాద్ అంబేద్కర్ చౌరస్తాలలో ఏపీ బండి సంజయ్ ని మరోసారి కేంద్ర నాయకత్వం కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. శుభాకాంక్షలు తెలుపుతూ ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. హుసానాబాద్ నియోజకవర్గానికి నేషనల్ హైవేతో పాటు గ్రామ స్థాయిలో కూడా రోడ్లను అభివృద్ధి చేయడానికి ఎంపీ బండి సంజయ్ ఎన్నో నిధులను వెచ్చించారని బీజేపీ నాయకులు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్న ఎంపీ బండి సంజయ్ మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించి కేంద్ర మంత్రిగా చూసే వరకు ప్రతి బీజేపీ కార్యకర్త అహర్నిశలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన పథకాలను వివరిస్తూ ఎంపీగా బండి సంజయ్ గెలుపు కొరకు పార్టీ శ్రేణులందరూ కలిసి కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు గాను అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ముచ్చటగా మూడోసారి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తిరిగి 400 సీట్లు కైవసం చేసుకొని దేశంలో మూడోసారి అధికారంలో రాబోతా ఉన్నారు. అందులో భాగంగానే మన స్థానిక పార్లమెంటు సభ్యులు పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు కూడా తెలంగాణలోని 8 మంది సభ్యుల జాబితాలో తొలి అవకాశం కల్పించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశంలో సుభిక్షమైన అభివృద్ధి పరిపాలన జరగాలంటే అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం. ఎన్నో క్లిష్ట సమస్యలను ఎన్నోటువంటి చాలా విషయాల్లో భారతదేశం ముందడుగు వెళ్ళి ఇవాళ కరోనా తర్వాత ప్రపంచమంతా అతలాకుతలమైనప్పటికీ భారతదేశాన్ని అత్యద్భుతంగా నడిపిస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వానికి మరొకసారి దేశ ప్రజలంతా కూడా మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే స్థానిక హుస్నాబాద్ నుంచి ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపేయడానికి కార్యకర్తలందరం కూడా సమిష్టిగా కృషి చేసి పార్టీని అలాగే బండి సంజయ్ గారిని మనం మరొకసారి మీరంతా కూడా ప్రజలు ఆదరించి అభిమానించి వారిని మరొకసారి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే గత వారు పార్లమెంటు సభ్యులైన తర్వాత మనం ఏదైతే ఇక్కడ నిలబడ్డామో ఎలుగతుర్తి నుంచి రామాంపేట వరకు ఏదైతే సిద్దిపేట రోడ్డు 560 కోట్లతో తీసుకురావడం జరిగింది. అలాగే హుస్నాబాద్ పట్టణంలోని ఆరపల్లి చౌరస్తా నుంచి నవాపేట కూడా 18 కోట్ల రూపాయలతో మనకు డబుల్ రోడ్ రావడం జరిగింది. అలాగే అంతకుపేట నుండి కొత్తకొండ కూడా మన CRIF నిధుల కింద ఇవ్వడం జరిగింది. చాలా నిధులను హుస్నాబాద్ మండలానికి హుస్నాబాద్ నియోజకవర్గానికి వారు వెచ్చిస్తూ ఉన్నారు. తప్పకుండా వారికి హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదం అందజేసి వారిని మరొకసారి ఎంపీగా గెలిపించి కేంద్ర మంత్రి అయ్యేందుకు మన హుస్నాబాద్ నుంచి అత్యధిక మెజార్టీ రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకుడు బండి సంజయ్ గారికి డిక్లేర్ చేయడంలో నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవాళ భారతదేశం ఒక 10 సంవత్సరాల క్రితం ఏ పరిస్థితులు ఉండే ఇవాళ ఈ పరిస్థితులను ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ భారత్ ఏం చెప్తే అది మనం చేయాల్సిందే పరిస్థితి వచ్చిందని అని చెప్పి ప్రపంచ దేశాలు అనుకునే పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు అనే నమ్మకం అనేది ప్రపంచ దేశాలనే ఉన్నాయి. ఈ మధ్యనే మన రష్యా కానీ అమెరికా కానీ
వాళ్ళు మన సలహా సూచనలు తీసుకొని వాళ్ళ దేశాలను నడిపించుకునేటువంటి పరిస్థితి వచ్చిందనంటే దీన్ని ప్రజలందరూ గమనించి మరి రాబోయే కాలంలో కూడా ప్రపంచంలో మన అగ్రగామిగా మన ఏ పరిస్థితి ఉన్నదని అంటే కేవలం అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే కాబట్టి తప్పకుండా అత్యధిక మెజార్టీతోని సంజయ్ని గెలిపించేసి మనం నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ నేను ప్రత్యేకంగా కోరుకుంటూ వారు తప్పకుండా అత్యధిక మెజార్టీని గెలిపించాలని చెప్పి ప్రత్యేకంగా వారిని కోరుకుంటూ నేను నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.